మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉంది. ఫలితంగా బంగారానికి డిమాండ్ తగ్గి పసిడి ధరలు తగ్గే పిలుపు వినిపిస్తుంది. బంగారం ధర తగ్గే అవకాశం ఉండడానికి మరో ప్రధాన కారణం ప్రస్తుతం పసిడి ఉత్పత్తి పెంచేందుకు పలు దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చైనా వంటి దేశాలు బంగారం గనుల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. బంగారం ధర తగ్గినట్లయితే సుమారు 25% మేర తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే పసిడి ధర 20,000 తగ్గవచ్చు. ఇంకా తులం బంగారం ఏకంగా 55,000కు పడిపోయే ఛాన్స్. పసిడి ప్రియులకు త్వరలోనే పండుగ. కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. బంగారం ధర ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక్కడి నుంచి బంగారం ధర భవిష్యత్తులో ₹1,00,000కు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన బంగారం ధర చరిత్రలో తొలిసారిగా ₹93,000 స్థాయిని తాకింది. బంగారం ధరలు భారీగా పెరగడం అనేది ఇది తొలిసారి కాదు. గడిచిన 3 నెలలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా బంగారం ధర ఆకాశం మార్గం పట్టింది. అటు స్టాక్ మార్కెట్లో భూమార్గం పట్టాయి. తాజాగా బంగారం ధర భారీగా పెరుగుతుందన్న నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయి అని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే 2020 సంవత్సరంలో బంగారం ధర ₹45,000 ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో బంగారం ధర ₹90,000 దాటింది. అంటే దాదాపు రెండింతలు దాటింది. ఈ నేపథ్యంలో 2030 సంవత్సరానికల్లా బంగారం ధర ఉందని కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి గల కారణం ఏంటో తెలుసా? అలాగే భవిష్యత్తులో బంగారం ధర ఎంత తగ్గుతుందో వారి విశ్లేషణలో విందాం. బంగారం ధర 38% తగ్గే అవకాశం ఉందా? ఒకవైపు బంగారం ప్రతిరోజు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటే, మరోవైపు కొంతమంది నిపుణులు బంగారం ధర ఏకంగా 38% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర ₹93,000 సమీపంలోనే ఉంది. ఈ రేంజ్ నుంచి 38% బంగారం ధర తగ్గింది అంటే దాదాపు ₹55,000కు పతనం అవుతుందని అర్థం. ఈ అంచనా వేసింది మరెవరో కాదు, అమెరికాకు చెందిన మార్నింగ్ స్టార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనలిస్ట్ జాన్ మిల్స్. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని, ఒక ఔన్స్ ప్రస్తుతం $3,100 వద్ద ఉన్నప్పటికీ భవిష్యత్తులో $1,800లకు పతనమయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధర తగ్గేందుకు అవకాశం ఉన్న కారణాలు ఇవే. పసిడి డిమాండ్ పెరిగే కొద్దీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే బంగారం మైనింగ్ ఉందో అక్కడ మైనింగ్ కార్యకలాపాలు భారీగా పెరుగుతాయి. ఫలితంగా పెద్ద ఎత్తున బంగారం ఉత్పత్తి పెరుగుతుంది. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 9% బంగారం ఉత్పత్తి పెరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మైనింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సరఫరా పెరిగితే డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా వచ్చే కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ బ్యాంకులో బంగారం కొనుగోలు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్మాన్ సాక్స్ వంటి సంస్థలు బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశాయి. సుమారు $3,500 మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో భారీగా బంగారం నిల్వలు, పసిడి ధరలు సగానికి తగ్గనున్నాయా? ఒరిస్సాలోని అనేక ప్రాంతాల్లో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఆ రాష్ట్రం బంగారం తవ్వకాలకు కేంద్రంగా మారింది. దీని కారణంగా మన దేశంలో ఆ లోహం ధరలు తగ్గుతాయని, సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశమే ఉందని అభిప్రాయపడుతున్నారు. ఒరిస్సాలోని సుందర్గఢ్, నబరంగ్పూర్, కియోంఝర్, డియోగఢ్ జిల్లాలలో పసిడి నిక్షేపాలను గుర్తించారు. బౌద్ధ్, మల్కాన్గిరి, సంబల్పూర్ జిల్లాలో అన్వేషణ కొనసాగుతుంది. వీటిలో పాటు మారేదేహి, సులేపట్, బాదంపహాడ్ తదితర ప్రాంతాల్లో మమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఒరిస్సాలోని దేవఘర్ జిల్లాలో జరిగిన భౌగోళిక సర్వేలో బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. గతంలో గుర్తించిన అడస, రాంపల్లి నిల్వల కంటే ఇవి భారీగా ఉన్నట్లు చెబుతున్నాయి.
దీంతోపాటు ఆ ప్రాంతంలో రాగి కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వేషిస్తుంది. ఒడిషా ప్రభుత్వం జిఎస్ఐ మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. కియోంఝర్ జిల్లాలోని గోపూర్, గాజీపూర్, మంకర్జ్వాన్, సలేఖానా, దిమిరిముండా ప్రాంతాల్లో ప్రయత్నాలు ఆ రాష్ట్ర మైనింగ్ రంగం ప్రగతికి ఉపయోగపడతాయి. ఇక్కడ లభించే బంగారం నిల్వలను సమర్థంగా వినియోగించుకోవాలని ఒడిషా ప్రభుత్వం యోచిస్తోంది. దేవగర్ జిల్లాలో మొట్టమొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఆ రాష్ట్ర మైనింగ్ పరిశ్రమ ప్రగతిలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బంగారు గనులతో ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలు అంటే కేవలం అందం కోసం ధరించడానికి మాత్రమే కాదు, అత్యవసర సమయంలో ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి. వీటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలను తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ప్రజలందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల డబ్బు విలువ హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ బంగారం విలువ మాత్రం స్థిరంగా పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక అస్థిరత కాలంలో ప్రజలకు బంగారం భరోసా కల్పిస్తుంది. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. కొత్త పన్ను విధానం మీకు లాభదాయకమా? కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచే కొత్త ఆదాయపు పన్ను విధానం మరియు పాత ఆదాయపు పన్ను విధానం బడ్జెట్ 2025లో చేసిన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి పన్నును రద్దు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇప్పుడు పాత పన్ను విధానం మంచిదా లేక కొత్త పన్ను విధానం మంచిదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాగే కొత్త పన్ను విధానంలో ఏ విధంగా పన్ను ఆదా చేయొచ్చు, పన్ను చెల్లింపుదారులకు ఎంత మొత్తం ప్రయోజనం చేకూరనుంది అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి. కొత్త పన్ను విధానం ప్రకారం 4 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. 4,01,000 రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి 5% పన్ను వర్తిస్తుంది. 8 లక్షల 1 రూపాయల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఇంకా 15%